నమస్తే. ముఖ్యమంత్రి లగచర్ల విషయంలో రోజుకో మాట మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే అంశమైన మాట్లాడడం మనతో పాటు రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు? మొన్ననేమో ఫార్మాసిటీ అన్నారు, ఇవాళ ఏమో ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? లగడచర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో అక్కడి ప్రజలు, రైతులు ప్రతి ఒక్కరు కూడా మరి ఫార్మాసిటీ విషయంలో ఎగ్నెస్ట్గా ఉన్నారు కాబట్టి ఎట్లయినా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి లగడచర్లలో ల్యాండ్ అక్వైర్ చేయాలనే ఉద్దేశంతో సరే ఫార్మా తీసుకొస్తే పొల్యూషన్ అవుతుందేమో అని చెప్పి మరి రైతులు అనుకుంటున్నారు. కాబట్టి దాన్ని ఈ రోజున ఇండస్ట్రియల్లో దాని కింద డిక్లేర్ చేయడం అనేది ఆయన మాట నెగ్గించుకోవడానికే తప్ప అంత దూరంలో పోయి ఇండస్ట్రియల్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఆయన అనుకున్నది సాధించాలి. ఏదైతే నేను ల్యాండ్ను అక్వైర్ చేస్తా అని చెప్పిండో అది తప్పకుండా అక్వైర్ చేస్తామనే ఉద్దేశంతో నేను వెనుకకు పోను. నేను ఒక మాట అనుకుంటే ఆ మాటను తప్పకుండా చేస్తాను. ప్రజలు ఎవరేమనుకున్నా సరే నేను మాత్రం తప్పకుండా చేసి తీరుతాననే ఒక కచ్చి ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కింద దాన్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే దీన్ని ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి దీన్ని చేంజ్ చేశారు అనుకోవచ్చు. ప్రజలు తప్పకుండా తిరగబడతారు, ఇంతమంది తిరగబడ్డారు. ఈ విషయం రాష్ట్ర లెవెల్లో కూడా రాష్ట్రంలో చాలా పెద్ద విషయం అయింది. మరి అమాయక రైతుల్ని జైలు పాలు చేశారు. మరి నరేందర్ రెడ్డి గారు మరి పార్టీ ఇన్ఛార్జిగా మరి ఇంతమంది ఎమ్మెల్యేగా అక్కడ ఉండడం జరిగింది. మరి నరేందర్ రెడ్డి గారిని కూడా ఒక నాయకుడనే అప్పుడు ఎవరైనా రైతులు ఉన్నా, ఎవరికైనా అన్యాయం జరిగినా, ఈ రూలింగ్ పార్టీలో అన్యాయం జరిగినా మరి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఎవరైనా మాట్లాడతారు. ఒక లీడర్ అన్నప్పుడు మొన్న ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది. అందరు తెలిసిన ఇంతమంది అయితే గెలిచిండు ఆయన. సో ఆయన నాయకుడు కాబట్టి మరి అందరూ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా వచ్చి ఆయనకు చెప్పుకోవడం జరిగింది. ఫోన్లు మాట్లాడుకున్నారు, వీళ్ళను ఉసుగొల్పారు, వాళ్ళను ఉసుగొల్పారు అని చెప్పి నరేందర్ రెడ్డి గారు కూడా మరి చాలా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజలంతా కూడా గుర్తిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఉంది, ఆయన ఏదైతే అనుకుంటాడో అది తప్పకుండా దానిలాగానే చేస్తాను. ఇది కాకపోతే ఇంకొకటి, ఫార్మా కాకపోతే ఇండస్ట్రియల్ ఏరియా కాకపోతే ఇంకొకటి అనే ఉద్దేశంగా ఖచ్చితంగా మరి ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. రైతులకు మీరు ఎట్లా అండగుంటారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? నిజంగానే అక్కడ భూమి అవసరం ఉండి, ఇండస్ట్రియల్ ఏరియాకి అవసరం ఉండి, నిజంగానే వేలాది మందికి ఉపాధి ఉంటుంది అంటే అది నిజంగానే మనం కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సరే అనుకుంటుంది. కానీ కావాలని ఖచ్చితంగా ఉంటే నేను అనుకున్నది చేస్తాను. ఇప్పుడు ఎట్లయితే మూసీ విషయంలో కూడా నేను తప్పకుండా మూసీ ప్రక్షాళన ఏదైతే మూసీ డెవలప్మెంట్ విషయంలో నేను అనుకునే విధంగా చేస్తాను. 1,50,000 కోట్లు ఖర్చు పెడతాను అని అనుకొని ఎట్లయితే నేను తప్పకుండా చేస్తాను అనుకుంటున్నాడో అదేలాగా ఇది కూడా చేద్దామని చూస్తున్నాడు. మూసీ విషయంలో కూడా అట్లే ఖచ్చితంగా ఉంటానని చూస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఎప్పుడే కానీ ఒక ముఖ్యమంత్రి ప్రజల గురించి, ప్రజల మంచి గురించి ఆలోచించాలి. కానీ ఖచ్చితంగా పోయో, జిద్దుగా పోయో నేను చేసి తీరుతాను అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే పరిస్థితి లేదు.